ఓం శాంతి 16/2/24 బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఇప్పుడు ఇక అశరీరులుగా అయ్యి ఇంటికి వెళ్ళాలి. కావున ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆత్మీక సోదరునిగా భావిస్తూ మాట్లాడండి. దేహీ అభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేయండి. ప్రశ్న: భవిష్య రాజ్య తిలకాన్ని పొందేందుకు ఆధారము ఏమిటి? భవిష్య రాజ్య తిలకాన్ని పొందేందుకు ఆధారం ఏమిటి? జవాబు: చదువు. రాజ్య తిలకాన్ని పొందాలి అంటే ఆధారం ఏంటి? చదువు. ప్రతి ఒక్కరూ చదువుకుని రాజ్య తిలకాన్ని తీసుకోవాలి. చదివించే డ్యూటీ తండ్రిది. ఇందులో ఆశీర్వాదాల విషయమేదీ లేదు. పూర్తి నిశ్చయం ఉన్నట్లయితే శ్రీమతంపై నడుస్తూ ఉండండి. పొరపాట్లు చేయకూడదు. మత భేదాల్లోకి వచ్చి చదువును వదిలేసినట్లయితే ఫెయిల్ అయిపోతారు. కావుననే మధురమైన పిల్లలు, మీ పైన మీరు దయ చూపించుకోండి. ఆశీర్వాదాలు అడగకూడదు. చదువుపై జ్ఞానమును ఉంచాలి అని బాబా అంటారు కదా. రాజ్య తిలకాన్ని పొందాలి అంటే ఆధారం ఏంటి? చదువు. కాబట్టి చదువుకోవాలి, రాజ్య తిలకాన్ని తీసుకోవాలి. చదివించే డ్యూటీ తండ్రిది, చదువుకునే డ్యూటీ ఎవరిది? పిల్లలది. ఆశీర్వదించండి. లేకపోతే మమ్మల్ని అలా చేయండి, ఇలా చేయండి అంటే దానివల్ల పని అయితే లేదు కదా. పూర్తి నిశ్చయం ఉంటేనే శ్రీమతంపై నడుస్తూ ఉండండి. బాబా పైన పూర్తి నమ్మకం పెట్టుకోండి. మత భేదాల్లోకి వచ్చి ఆ విషయాల్లోకి ఈ విషయాల్లోకి వెళ్ళి చదువునైతే వదిలేకండి, ఫెయిల్ అయిపోతారు అంటున్నారు బాబా. మీ పైన మీరే దయ చూపించుకోండి. ఆశీర్వాదం అడగండి. చదువుపై ధ్యాస పెట్టండి. అప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. ఓం శాంతి. బాబా అంటున్నారు, సుప్రీం టీచర్ పిల్లలు చదివిస్తున్నారు. ఎవరు చదివిస్తున్నారు? సుప్రీం టీచర్ కదా. మన టీచర్ ఎక్కడి నుంచి వస్తున్నారు చెప్పండి? పరంధామ నుంచి. పరంపిత పరమాత్మ మనకు తండ్రి మరియు శిక్షకుడు కూడా అని పిల్లలకు తెలుసు. ఏ విధముగా మిమ్మల్ని చదివిస్తారో ఆ విధముగా ఇంకెవరూ చదివించలేరు. శివ్ బాబా మమ్మల్ని చదివిస్తారని మీరంటారు. వీరు ఏ ఒక్కరికో తండ్రి కారు. మన్మనాభవ మజ్జాజీభవ. మీరు నన్ను స్మృతి చెయ్యండి అని దీని అర్థాన్ని కూడా వారు వివరిస్తారు. బాబా అంటారు, పిల్లలు వివేకవంతులుగా అయ్యారు కదా. పిల్లలు ఎలా అయ్యారు? వివేకవంతులుగా అయ్యారు. మీ వారసత్వం ఉండనే ఉంది. దీనిని ఎప్పుడూ మర్చిపోకూడదు అని అనంతమైన తండ్రి అంటారు. పిల్లలు తెలివైన వాళ్ళుగా అయ్యారు. మీ వారసత్వం అయితే ఉండనే ఉంది, గ్యారెంటీ. దీన్నైతే ఎప్పుడు మీరు మర్చిపోకండి అని చెప్తున్నారు బాబా. బాబా ఆత్మలతోనే మాట్లాడతారు. ఇప్పుడు మీరు జీవాత్మలు. అనంతమైన తండ్రి కూడా నిరాకారుడే. ఈ తనువు ద్వారా మిమ్మల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. ఇంకెవరిని గూర్చి ఈ విధంగా అర్థం చేయించరు. స్కూల్లో టీచర్ చదివించినప్పుడు లౌకిక టీచరు లౌకిక పిల్లలు చదివిస్తున్నారని అనడం జరుగుతుంది. ఇక్కడ పారలౌకిక సుప్రీం టీచర్ పారలౌకిక పిల్లలను చదివిస్తారు. మీరు కూడా పరలోకపు మూలవతనపు నివాసులే. అలాగే తండ్రి కూడా పరలోకంలో ఉంటారు. నేను కూడా శాంతిధామ నివాసిని మరియు మీరు కూడా అక్కడి నివాసులే. ఇరువురు ఒకే ధామ నివాసులమని బాబా అంటారు. ఇరువురు ఎక్కడి నివాసులు? శాంతిధామ నివాసులే కదా. మనం ఫస్ట్ పాత్రను అభినయించడానికి ఈ ప్రపంచంలోకి వచ్చేసాం. మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను పరం ఆత్మను. మీరు ఇప్పుడు ఇక్కడ పాత్రను అభినయిస్తున్నారు. పాత్రను అభినయిస్తూ ఇప్పుడు పతితులుగా అయిపోయారు. ఇదంతా అనంతమైన స్టేజీ. ఇందులోనే ఆట జరుగుతుంది. ఈ సృష్టి అంతా కర్మక్షేత్రం. ఈ సృష్టి అంతా ఏంటి?
కర్మక్షేత్రం. ఇందులో ఆట జరుగుతుంది కదా. ఈ కర్మక్షేత్రంలో ప్రతి ఒక్కళ్ళు కర్మ చేయాల్సిందే కదా. ఆట జరుగుతుంది కదా, ఆడాల్సిందే. ఇది అనంతమైన ఆటని, ఇందులో పగలు మరియు రాత్రి కూడా ఉంటాయని కూడా కేవలం మీకే తెలుసు. సూర్యుడు మరియు చంద్రుడు ఎంత అనంతమైన ప్రకాశమునిస్తారు. ఇది అనంతమైన విషయం. ఇప్పుడు మీకు జ్ఞానం కూడా ఉంది. రచయితయే వచ్చి రచయిత మరియు రచనల ఆది మధ్యాంతరముల పరిచయాన్ని ఇస్తారు. మీకు రచన ఆది మధ్యంతర రహస్యమును వినిపించేందుకు వచ్చాను. ఇది పాఠశాల అని చెప్తున్నారు బాబా. చదివించేవారు అభోక్త. నేను అభోక్తను అనే విధంగా ఇంకెవరు అనరు అంటారా. అహ్మదాబాద్లో ఒక సాధువు ఇలా అనేవాడు, కానీ తర్వాత అతని మోసం పట్టుబడింది. అహ్మదాబాద్లో ఒక సాధువు ఇలా అనేవాడు, నేను అభోక్తని, నేనేమి తినకుండానే ఇలా ఉంటాను అని. కొన్ని రోజులకి ఏమైంది, అతని మోసం బయటపడింది. అంటే పంచతత్వాలతో తయారు చేయబడిన శరీరం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆకలి దప్పికలు అనేవి సహజం. శరీరానికి పెట్టడం ఎప్పుడైతే మానేస్తామో ఈ శరీరం ఏమైపోతుంది, క్షీణించిపోతుంది. అప్పుడు ఇంకా ఆత్మ ఇందులో ఉండడానికి సహకరించదనమాట. ఇల్లు పడిపోతుంటే ఇంట్లో ఉండగలవా? ఇది కూడా అంతే. అందుకని శరీరంతో ఉన్నవాళ్ళు తిండి నిద్ర కదా ఇవన్నీ లేకుండా ఉండడం అనేది అసాధ్యం కదా. గాలైనా కనీసం ఏం చేయాలి, పీల్చుకోవాలి కదా. ఎందుకంటే అన్నిటికీ అతీతమైన వాడు ఎవరు, ఒక్క భగవంతుడు ఒక్కడే. ఎందుకంటే నిరాకారుడు, అజన్మ. అభోక్త అంటే ఒక శరీరాన్ని ఆధారం చేసుకుంటారే కానీ ఒక తల్లి గర్భాన జన్మ తీసుకోరు. తల్లి గర్భాన జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికి జననంతో పాటు ఏముంటుంది, పక్కన మరణం కూడా ఉంటుంది. ఈ రెండు ఉంటే ఆకలి దప్పికలు కష్టసుఖాలు సర్వం అన్నీ ఉన్నట్లే కదా. ఈ సమయంలో మోసాలు కూడా ఎన్నో వెలువడుతున్నాయి. వేషధారులు ఎంతోమంది ఉన్నారు. వీరికి ఏ వేషమూ లేదు. కృష్ణుడు గీతను వినిపించాడు అని మనుషులు భావిస్తారు. మరి ఈరోజు ఎంతమంది కృష్ణులుగా తయారయ్యారు? నిజానికి ఇంతమంది కృష్ణులు ఉండరు. ఇక్కడైతే మిమ్మల్ని బాబా వచ్చి చదివిస్తారు, ఆత్మలకు వినిపిస్తారు. బాబా చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి సోదరులకు వినిపించండి అని మీకు పదే పదే చెప్పడం జరుగుతుంది కదా. బాబా అంటారు, బాబా జ్ఞానమును మేము సోదరులకు వినిపిస్తామని బుద్ధిలో ఉండాలి కదా. బాబా జ్ఞానమును మేము సోదరులకు వినిపిస్తామని బుద్ధిలో ఉండాలి. పురుషులైనా లేక స్త్రీలైనా ఇరువురు సోదరులే. కావున మీరందరూ నా వారసత్వానికి హక్కుదారులు అని బాబా అంటారు. స్త్రీలకు వారసత్వం లభించదు, ఎందుకంటే వారు అత్తవారింటికి వెళ్ళాలి. ఇక్కడ అంతా ఆత్మలే కదా. లౌకిక ప్రపంచంలో అయితే వారసత్వం కొడుకేకే కానీ కూతురుకు ఉండదు, కూతురు అత్తవారింటికి వెళ్ళిపోతుంది అని. కానీ ఇక్కడైతే బాబాకు అందరూ కొడుకులే కదా ఆత్మరూపంగా. అందుకే బాబా అందరికీ ఇస్తారు. అశరీరీలుగా ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మీకు ఏ జ్ఞానరత్నాలైతే లభించాయో అవి అవినాశీ రత్నాలుగా అయిపోతాయి. ఆత్మయే జ్ఞానసాగరంగా అవుతుంది కదా. ఆత్మయే అన్నీ చేస్తుంది అని చెప్తున్నారు బాబా. కానీ చేసేదంతా ఎవరు చెప్పండి? ఆత్మ చేస్తుందా, దేహం చేస్తుందా? ఆత్మే చేస్తుంది, దేహం ఏమీ చేయదు. ఆత్మ లేకపోతే ఈ దేహం ఏమీ చేయలేదు కూడా బాబా చెప్తున్నారు కదా. కానీ మనుషులకు దేహాభిమానం ఉన్న కారణంగా దేహీ అభిమానులుగా అవ్వరు. ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అయ్యి ఒక్క బాబాను స్మృతి చేయాలి. ఎంతో కొంత శ్రమించాలి కదా. శ్రమ పడకుండా ఫలితం దొక్కుతుందా? ఎంత కష్టపడతామో అంత కష్టానికి ఫలం లభిస్తుందన్నమాట. అందులో ఆనందం వేరేగా ఉంటుంది. లౌకిక గురువును ఎంతగా స్మృతి చేస్తారు, విగ్రహాన్ని పెట్టుకుంటారు,
శివుని చిత్రం ఎక్కడ, ఈ మనుషుల చిత్రం ఎక్కడ? రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంది అని చెప్తున్నారు బాబా. వారు గురువు ఫోటోను ధరిస్తారు. భర్తలకు అలా గురువు ఫోటోను వేసుకోవడం నచ్చదు. శివుని చిత్రాన్ని ధరించినట్లయితే అది అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే శివుడు అందరికీ తండ్రి కాబట్టి. ఎందుకంటే తాను పరంపిత కదా, వారి చిత్రమైతే ఉండాలి కదా. ఇది మెడలోని హారంగా తయారు చేసే చిత్రం. మీరు రుద్రమాలలోని మణులుగా అవుతారు. నిజానికి ప్రపంచమంతా కూడా రుద్రమాలయే. ప్రజాపిత బ్రహ్మమాల కూడా ఉంది. పైన వృక్షం ఉంది, అది హద్దులోని వృక్షం. ఇది అనంతమైంది. మనుష్య మాతృలు ఎవరైతే ఉన్నారో వారందరి మాల ఉంది. ఆత్మ ఎంత చిన్నని బిందువు, అది చాలా చిన్న బిందువు. ఇలా బిందువులను సున్నాలను పెడుతూ పోతే లెక్కలేనంతగా అయిపోతుంది. లెక్క పెడుతూ అలసిపోతారు. కానీ ఆత్మల వృక్షం ఎంత చిన్నదో చూడండి. బ్రహ్మతత్వంలో చాలా కొద్ది స్థానంలోనే ఉంటుంది కదా. బ్రహ్మతత్వంలో చాలా కొద్ది స్థానంలోనే ఉంటుంది. మళ్ళీ పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఎంత పెద్ద ప్రపంచం ఉంది కదా. పరంధామం అయితే చాలా చిన్నగా ఉంటుంది, అందులో మొత్తం ఆత్మలన్నీ ముడిపోతాయి. మరి అదే ఆత్మలు ఇక్కడ శరీరం తీసుకుంటే అంత చిన్న ప్లేస్ సరిపోతుందా? ఎంత పెద్ద ప్రపంచం కావాల్సి వస్తుంది. ఏరోప్లాన్లో ఎక్కడెక్కడికో వెళ్తారు. అక్కడ మళ్ళీ ఈ విమానాలు మొదలైన వాటి అవసరం లేదు. అది ఆత్మల చిన్నని వృక్షం, ఇది పరంధామం. ఇక్కడ మనుషుల వృక్షం ఎంత పెద్దగా ఉంది అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, వీరంతా ప్రజాపిత బ్రహ్మ సంతానము. వీరినే కొందరు ఆడామని, కొందరు ఆదిదేవని అంటారు. స్త్రీ పురుషులైతే తప్పకుండా ఉన్నారు. మీది ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గపు ఆట ఉండదు. ఒక చేత్తో ఏమవుతుంది? 2 చక్రాలు కావాలి కదా. ఒక చేత్తో అయితే ఏమవుదు, ఒక చక్రంతో బండి నడుస్తుందా? నడవదు కదా. ఇరువురు ఉంటే పరస్పరం రేస్ చేస్తారు. 2వ చక్రం తోడు ఇవ్వకపోతే వెనకబడిపోతారు. కానీ అలా ఒకరి కారణంగా నిలిచిపోకూడదు అంటున్నారు బాబా. ఎవరి పురుషార్థం వాళ్ళది. అందుకని ఎవరి స్వయాన్ని వాళ్ళు చెక్ చేసుకుని తయారవ్వాలి. మొట్టమొదట పవిత్రత ప్రవృత్తి మార్గం ఉండేది. ఆ తర్వాత అపవిత్ర ప్రవృత్తి మార్గం ఉంటుంది. కింద పడుతూనే ఉంటారు. బాబా అంటారు, మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. ఈ వృక్షం ఎలా పెరుగుతుందో మీకు తెలుసు. ఏ విధముగా ఎడిషన్ అవుతూ ఉంటుందో కూడా మీకు తెలుసు. ఇటువంటి వృక్షమును ఎవరూ తయారు చేయలేరు కదా. ఇలా కల్పవృక్షం అర్థం చేయించే విధంగా ఇంకెవరైనా తయారు చేయగలరా? ఎవరూ తయారు చేయలేరు. బాబా అంటారు, ఎవరి బుద్ధిలోనూ రచయిత మరియు రచన, ఆది మధ్యంతర జ్ఞానం లేనే లేదు. కావుననే మేము రచయిత ద్వారా రచయిత మరియు రచన జ్ఞానమును అంతమును పొందాము అని వ్రాయండి అని బాబా అంటారు. వారికి రచయితను గూర్చి తెలియదు, అలాగే రచనను గూర్చి తెలియదు. ఈ జ్ఞానము పరంపరగా నడుస్తూ వచ్చినట్లయితే మరి దీనిని ఎవరైనా తెలియచేయాలి కదా. దీనిని గూర్చి బ్రహ్మకుమారి కుమారులైన మీరు తప్ప ఇంకెవరూ తెలియచేయలేరు. బ్రాహ్మణులైన మనల్ని పరంపిత పరమాత్మ చదివిస్తారని మీకు తెలుసు కదా. బాబా వచ్చే చదివిస్తారు, లేకపోతే ఇంకెవరికి జ్ఞానం అయితే తెలియదు. పరంపరమైతే కాదు కదా. బాబా కల్పానికి ఒక్కసారి ఈ సంగమ యుగంలో ఈ బ్రహ్మతనువులో ప్రవేశించి మనకి సత్య గీతా జ్ఞానాన్ని తెలియచేస్తారు. ఈ జ్ఞానం వినడం వల్ల ఏమవుతాం? నరుడి నుండి నారాయణగా తయారవుతాం. బాబా అంటారు, బ్రాహ్మణులైన మనదే ఉన్నతోన్నతమైన ధర్మం.
చిత్రాన్ని కూడా తప్పకుండా చూపించవలసి ఉంటుంది. చిత్రాలు లేకుండా ఎప్పుడూ బుద్ధిలో కూర్చోదు. చిత్రాలు చాలా పెద్ద పెద్దగా ఉండాలి. వెరైటీ ధర్మాల వృక్షం ఎలా పెరుగుతుందో కూడా అర్థం చేయించారు. ఇంతకుముందు ఆత్మైన మనమే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని అనేవారు. ఇప్పుడు బాబా దీని అర్థాన్ని కూడా తెలియచేశారు కదా. ఆత్మ ఆత్మే, పరమాత్మ పరమాత్మే. ఈ సమయంలో మనమే బ్రాహ్మణులుగా ఉన్నాము, మళ్ళీ మనమే దేవతలుగా కొత్త ప్రపంచంలో అవుతాము. ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నాము అనగా ఇది పురుషోత్తములుగా తయారయ్యే సంగమ యుగం. రచయిత మరియు రచన అర్థమును, హంసో అర్థమును దీనంతటినీ మీరు అర్థం చేయించవచ్చు. ఓం శాంతి అనగా మొదట నేను ఆత్మను, ఆ తర్వాతే ఈ శరీరం. ఆత్మ వినాశనం లేనిది మరియు ఈ శరీరం నశ్వరమైంది కదా. ఓం శాంతి అంటే అర్థం ఏంటి? మొదట అహం కదా. ఓం అంటే అహం, నేను ఆత్మను. ఆ తర్వాత ఏంటి? ఇది నా శరీరం. ఆత్మ యొక్క స్వధర్మం ఏంటి? శాంతి. ఆత్మకైతే వినాశనం లేదు, శరీరం అయితే నశ్వరం. పంచతత్వాల బొమ్మ తిరిగి పంచతత్వాల్లో కలిసిపోతుంది. మనం ఈ శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తాం. దీనినే ఆత్మాభిమానులుగా ఉండడము అని అంటారు. ఆత్మైన మనం ఫలానా పాత్రను అభినయిస్తాము. ఆత్మైన మనం ఇది చేస్తాము. ఆత్మైన మనం పరమాత్మ పిల్లలము. ఇది ఎంత అద్భుతమైన జ్ఞానం! ఈ జ్ఞానం కేవలం తండ్రిలోనే ఉంది. కావున తండ్రిని పిలుస్తారు అని చెప్తున్నారు బాబా. బాబా జ్ఞాన సాగరుడు. వారితో పోల్చి చూస్తే మళ్ళీ అజ్ఞాన సాగరం కూడా ఉంది. అర్ధకల్పం జ్ఞానము, అర్ధకల్పం అజ్ఞానం. జ్ఞానమును గూర్చి అసలు ఎవరికీ తెలియదు. జ్ఞానం అనగా రచయిత. బాబా అంటున్నారు జ్ఞానం అనగేంటి? రచయిత ద్వారా రచనను తెలుసుకోవడం. కావున తప్పకుండా రచయితలోనే జ్ఞానం ఉంది కదా. కావుననే వారిని రచయిత అని అంటారు. రచయితయే ఈ రచనను రచించారని మనుషులు భావిస్తారు. బాబా అంటారు కానీ ఇదైతే అనాదిగా తయారయ్యున్న ఆటని బాబా అర్థం చేయిస్తారు. హే పతిత పావన రా అని అంటారు. మరి వారిని రచయిత అని ఎలా అంటారు? ఎప్పుడైతే ప్రళయం జరిగి మళ్ళీ రచించడం జరుగుతుందో అప్పుడే రచయిత అని అంటారు. బాబా పతిత ప్రపంచమును పావనంగా తయారు చేస్తారు. కావున ఈ మొత్తం విశ్వవృక్షం ఏదైతే ఉందో దాని ఆది మధ్యాంతరములను గూర్చి మధురాతి మధురమైన పిల్లలే తెలుసుకుంటారు. ఏ విధముగా తోటమాలలకు ప్రతి బీజము మరియు వృక్షాన్ని గూర్చి తెలిసి ఉంటుందో, బీజమును చూడగానే మొత్తం వృక్షమంతా బుద్ధిలోకి వచ్చేస్తుందో, అలాగే వీరు మనుష్య సృష్టికి బీజము. వీరిని గూర్చి ఎవరికీ తెలియదు. పరంపిత పరమాత్మ సృష్టికి బీజరూపుడు, సత్సిత్ ఆనంద స్వరూపుడు, సుఖశాంతి పవిత్రతల సాగరుడు అని కూడా అంటారు. ఈ జ్ఞానమంతా పరంపిత పరమాత్మ ఈ శరీరం ద్వారా ఇస్తున్నారని మీకు తెలుసు. మరి తప్పకుండా ఇక్కడికి వస్తారు కదా. మరి రాకుండా ఎలా ఇస్తారు? బాబా అంటున్నారు ప్రేరణ ద్వారా పతితులను పావనంగా ఎలా తయారు చేస్తారు? కావున బాబా ఇక్కడికి వచ్చి అందరినీ పావనంగా తయారు చేసి తీసుకువెళ్తారు. ఆ తండ్రియే మీచే ఈ పాఠమును చదివిస్తున్నారు. ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఏ విధముగా పురుషులు తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవుతారో మీరు ఈ విషయంపై భాషను కూడా చేయవచ్చు. మీ వద్ద టాపిక్లైతే ఎన్నో ఉన్నాయి. ఇది పతిత
తమో ప్రధాన ప్రపంచం. ఇది సతో ప్రధానంగా ఎలా తయారవుతుంది అన్నది కూడా అర్థం చేసుకోదగిన విషయం. ముందు ముందు మీ ఈ జ్ఞానమును వింటారు. దీనిని వదిలి వెళ్ళిపోయినా కానీ తప్పకుండా మళ్ళీ వస్తారు. చూసారా బాబా ఏం చెప్తున్నారు? ముందుకెళ్ళే కొద్దీ ఈ జ్ఞానాన్ని వింటారు. ఎవరైతే వదిలి వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తారు? ఇక్కడికే వస్తారు. ఎందుకంటే ఒకే దుకాణం ఉంటే మళ్ళీ అక్కడికే వెళ్ళాలి కదా. ఎందుకంటే గతి సద్గతులు లభించే స్థానము ఇదొక్కటే. సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రియేనని మీరు చెప్పవచ్చు. వారినే శ్రీ శ్రీ అని అంటారు. శ్రేష్టాతి శ్రేష్ఠుడు పరంపిత పరమాత్మయే. వారు మనల్ని శ్రేష్టంగా తయారు చేస్తారు. సత్యుగము శ్రేష్టమైంది, కలియుగము భ్రష్టమైంది. భ్రష్టాచారం ఉంది అని కూడా అంటారు కదా. కానీ స్వయాన్ని ఆ విధంగా భావించరు. పతిత ప్రపంచంలో శ్రేష్ఠులు ఒక్కరు కూడా లేరు. ఎప్పుడైతే ఆ శ్రీ శ్రీ వస్తారో అప్పుడే వారు వచ్చి శ్రేష్టంగా తయారు చేస్తారు. శ్రీ టైటిల్ సత్యుగి ఆదిలో దేవీ దేవతలకు ఉండేది. ఇక్కడైతే అందరినీ శ్రీ శ్రీ అని అనేస్తున్నారు కదా. సత్యుగి ఆదిలో శ్రీ అనే టైటిల్ ఉండేది, అంటే శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. ఇంక ఇప్పుడు అందరికీ ఏం చేస్తున్నారు? శ్రీ శ్రీ అనేస్తున్నారు. నిజానికి శ్రీ అన్న పదము పవిత్రతదే. ఇతర ధర్మాల వారు ఎవరు స్వయాన్ని శ్రీ శ్రీ అని అయితే అనరు. శ్రీ పోప్ అని ఎక్కడైనా అంటారా? అనరు కదా. శ్రీలక్ష్మి, శ్రీకృష్ణ, శ్రీనారాయణ, శ్రీరాధ ఇలా అంటారు కదా. శ్రీరామ, ఎందుకంటే పవిత్రతకే గుర్తని చెప్తున్నారు బాబా. అది ఇంకెవరికీ వర్తించదు. ఇక్కడైతే అందరినీ అలా అనేస్తారు. ముచ్చాల గ్రోలే హంసలెక్కడా, దుర్గంధాన్ని తినే కొంగలెక్కడా. హంస కొంగ తెల్లగానే ఉండొచ్చు, కానీ తినే దాంట్లో ఏంటి? హంసలు ముత్యాలని స్వీకరిస్తే కొంగలు మురికిని తింటా. ఎంత తేడా ఉంది? తేడా అయితే ఉంది కదా. ఈ దేవతలు పుష్పాలు, అది హల్లా పూల తోట. బాబా మిమ్మల్ని పుష్పాలుగా తయారు చేస్తున్నారు. పుష్పాల్లో వెరైటీ ఉంది. అన్నిటికన్నా మంచి పుష్పం గులాబీ పువ్వు కదా, క్లింగ్ ఫ్లవర్. అన్నిటికన్నా మంచి పుష్పం ఏంటి? గులాబీ. ఈ లక్ష్మీనారాయణలు కొత్త ప్రపంచపు రాజు మరియు రాణి పుష్పాలు అని అంటారు. బాబా చెప్తున్నారు, పిల్లలైన మీకు ఆంతరిక సంతోషం ఉండాలి. ఇందులో బాహ్యంగా చేసేదేమీ ఉండదు. ఈ లైట్లు మొదలైనవి వెలిగించడంలో కూడా అర్థం ఉండాలి. శివ జయంతి నాడు వెలిగించాలా లేక దీపావళి నాడు వెలిగించాలా? దీపావళి నాడు లక్ష్మిని ఆహ్వానిస్తారు, తన నుండి డబ్బు అడుగుతారు. బండారమును నింపేవారు శివ్ బాబా కదా. శివ్ బాబా ద్వారా మనకు తరగని ఖజానాలు నిండుతాయని మీకు తెలుసు. ఈ జ్ఞానరత్నాలే ధనము కదా. ఈ జ్ఞానరత్నాలే ఏంటి? మనకి ధనము. అక్కడ కూడా మీ వద్ద అపారమైన ధనం ఉంటుంది. కొత్త ప్రపంచంలో మీరు సంపన్నులుగా అయిపోతారు. సత్యుగంలో లెక్కలేనన్ని వజ్ర వైడూర్యాలు ఉండేవి, మళ్ళీ అవే ఉంటాయి. మనుషులు తికమక పడతారు. ఇవన్నీ అంతమైపోతాయి కదా. మళ్ళీ ఎక్కడి నుండి వస్తాయి అని తికమక పడతారు. ఇవన్నీ అంతమైపోతాయి కదా, మళ్ళీ ఎక్కడి నుండి వస్తాయని. చరిత్ర పునరావృతమవుతుంది కదా. ఏవైతే ఉన్నాయో అవన్నీ పునరావృతమవుతాయి అని చెప్పండి. పిల్లలైన మీరు స్వర్గానికి అధిపతులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. స్వర్గపు చరిత్ర జాగ్రఫీ మళ్ళీ పునరావృతమవుతుంది. మీరు మాకు మొత్తం సృష్టి, సముద్రము, మొత్తం పృథ్వీనంతటినీ ఇచ్చేశారు. దానిని మా నుండి ఎవ్వరూ తీసుకోలేరని గీతంలో ఉంది కదా. అన్నీ ఇచ్చేసారా బాబా? కొన్ని ఇచ్చారా? దీనితో పోల్చి చూస్తే
కదా, అన్నీ ఉంది కదా. దానితో పోల్చి చూస్తే ఇప్పుడు ఏముంది? భూమి కొరకు, నీటి కొరకు, భాష కొరకు పోట్లాడుకుంటూనే ఉంటారు. సత్యయుగులైతే పోట్లాట్లు ఉంటాయా? అంతా ఒకటి మీదే నడుస్తుంది. ఇక్కడైతే నాది నీది అనే భావన కాబట్టి ఏం చేస్తున్నారు? భూమి కోసం, నీరు కోసం, భాష కోసం, కులం కోసం, మతం కోసం ఏం చేస్తున్నారు? పోట్లాడుకుంటున్నారు కదా. బాబా ఏం చెప్తారు? సర్వేజన సుఖినో భవంతు, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని. కానీ నాది అనేది ఎప్పుడైతే వస్తుందో దానివల్ల ఏమవుతుంది? మాయకి వశమైపోతారు. స్వర్గ రచయిత అయిన తండ్రి జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది కదా. శివ జయంతి ఏం చేయాలి? బాగా చేయాలి. తప్పకుండా తాను స్వర్గ రాజ్యాధికారాన్ని ఇచ్చి ఉంటారు కదా. ఇప్పుడు మిమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు. మీరు ఈ శరీర నామరూపాల నుండి అతీతముగా అయ్యి స్వయాన్ని ఆత్మగా భావించాలి. యోగ బలం ద్వారా కానీ లేక శిక్షలు అనుభవించైనా కానీ పవిత్రంగా అవ్వాలి. మళ్ళీ పదవి కూడా తగ్గిపోతుంది. మేము ఇంతటి పదవిని పొందుతున్నామని విద్యార్థుల బుద్ధిలో ఉంటుంది కదా. టీచర్ ఇంతగా చదివించారు అని భావిస్తారు. మళ్ళీ టీచర్ కూడా కానుకలు ఇస్తారు. బాగా చదివిస్తే వీళ్ళకి ఫస్ట్ క్లాసులు వస్తే అప్పుడు టీచరే చదివించారని ఏం చేస్తారు? టీచర్కి కానుకలు కూడా ఇస్తారు అని చెప్తున్నారు బాబా. మరి మనల్ని స్వర్గానికి అధిపతులుగా చేస్తున్నారు కదా. మరి మన టీచర్కి ఏమి ఇవ్వాలి చెప్పండి మనం? ఇక్కడ బాబా మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు. కావున మీరు మళ్ళీ భక్తి మార్గంలో వారిని స్మృతి చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ బాబా మనల్ని స్వర్గానికి అధికారులుగా తయారు చేస్తున్నారు. అందుకే భక్తిలో మనం ఏం చేస్తున్నాం? అర్ధకల్పం మళ్ళీ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. అంతేకాని బాబాకు మీరు ఏం కానుకనివ్వగలరు చెప్పండి? బాబాకి ఇచ్చేంతటి పెద్దవాళ్ళమా? మన దగ్గర ఏముంది బాబాకి ఇవ్వడానికి? అంతా ఎవరిచ్చింది మనకి? అంతా బాబా ఇచ్చిందే కదా. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ సమయంలో ఇవన్నీ బాబా ఇచ్చినవే కాబట్టి ఏం చేయాలి? తనువు, మనసు, ధనము ద్వారా మళ్ళీ తిరిగి అనేక ఆత్మలకి సేవ చేయాలి. బాబు సమానంగా తయారవ్వాలి. అదే బాబాకి ఇచ్చే కానుక. ఇక్కడ ఏదైతే చూస్తారో అదేది ఉండదు. ఇది పాత చీచీ ప్రపంచం. కావని నన్ను పిలుస్తారు. బాబా మిమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు. ఈ ఆటను స్మృతి చేయాలి. నాలో రచన ఆది మధ్యంతర జ్ఞానం ఉంది. దీనిని నేను మీకు ఇస్తున్నాను. ఇప్పుడు దీనిని మీరు వింటారు, మళ్ళీ మర్చిపోతారు కదా. జ్ఞానం వింటారు, మళ్ళీ మర్చిపోతారు. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ చక్రం పూర్తవుతుంది. మీ పాత్ర ఎంత సుందరమైంది. మీరు సతో ప్రధానులుగా లేక సుందరమైన వారిగా అవుతారు. మళ్ళీ తమో ప్రధానంగా కూడా మీరే అవుతారు. బాబా రండి అని మీరే పిలుస్తారు. ఇప్పుడు నేను వచ్చాను. నిశ్చయి ఉన్నట్లయితే శ్రీమతంపై నడవాలి. పొరపాట్లు చెయ్యకూడదు. చాలామంది పిల్లలు మత భేదాల్లోకి వచ్చి చదువును వదిలేస్తున్నారు. చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారట? మత భేదాల్లోకి వచ్చి చదువును వదిలేస్తారు. అప్పుడు నష్టం ఎవరు నష్టపోతారు? మనమే. శ్రీమతంపై నడవకపోతే, చదవకపోతే మీరే ఫెయిల్ అయిపోతారు కదా. మీపై మీరు దయ చూపించుకోండి అని బాబా అంటారు. ప్రతి ఒక్కరూ చదువుకుని స్వయానికి రాజ్య తిలకమును ఇచ్చుకోవాలి. బాబాకు చదివించే డ్యూటీ ఉంది. ఇందులో ఆశీర్వాదాల విషయం ఏదీ లేదు. అలాగైతే అందరినీ ఆశీర్వదించవలసి ఉంటుంది. ఈ కృప మొదలైనవన్నీ భక్తి మార్గంలోనే కోరుకుంటారు. ఇక్కడ ఆ విషయం ఏది లేదని చెప్తున్నారు. ఇక్కడ కృప చూపించడం, ఆశీర్వదించడం అలా కాదు. అలా అయితే పిల్లలందరూ ఏమైపోతారు? నెంబర్ 1 అయిపోతారు. పరీక్ష హాల్లో టీచర్ ఫ్రీగా వదిలేశాడు అనుకోండి, అందరూ ఫస్ట్ క్లాస్లే కదా. అలా కుదరదు కదా. ఎవరు చదువుతారో వాళ్ళే రాయాలి. అలాగే ఇక్కడ కూడా ఏం చేయాలి? చదవాలి. చదివిన దాన్ని బట్టే మనకి పదవి లభిస్తుంది. ఇక్కడ ఆశీర్వదించడం, లేకపోతే పిల్లలకి
సహాయం చేయడం ఇలాంటిదైతే లేదని చెప్తున్నారు బాబా. కృప చూపించడం అదైతే ఉండదు కదా, ఉంటుందా? అలా అయితే అందరూ ఏమైపోతారు? అందరూ ఫస్ట్ క్లాస్లోకి వచ్చేస్తారు. బాబా చెప్తున్నారు, ఇక్కడ ఆ విషయం ఏది లేదు కదా అంటున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ప్రవృత్తిలో ఉంటూ పరస్పరం రేస్ చేయాలి. కానీ ఏ కారణం వల్లైనా ఒక్క చక్రము సరిగ్గా లేకపోతే, వేగం తగ్గిపోతే అలా వారి వెనక నిలిచిపోకూడదు. స్వయాన్ని రాజ్య తిలకాన్ని పెట్టుకునేందుకు అర్హులుగా తయారు చేసుకోవాలి. నేను తయారయ్యి అనేక మందిని తయారు చేయాలి అనే సంకల్పం పెట్టుకోవాలి. అంతేకాని వాళ్ళు తయారవుతే నేను తయారవుతాను, వాళ్ళు వస్తే నేను వస్తాను, వాళ్ళు చేస్తే నేను చేస్తాను అని అయితే ఎప్పుడూ పెట్టుకోకూడదు. మన ఎదురుగా బాబాని పెట్టుకోవాలి, బాబా సమానంగా తయారవ్వాలి. ఇదే సంకల్పం, ఇదే పురుషార్థం. సెకండ్ పాయింట్, శివ జయంతిని చాలా వైభవపేతంగా జరుపుకోండి కదా. శివ జయంతిని చాలా గ్రాండ్గా వైభవంగా చెయ్యండి అంటున్నారు బాబా. రెడీ అయినా మరి పిల్లలందరూ? ఎందుకంటే శివ్ బాబా ఏ జ్ఞానరత్నాలను అయితే ఇస్తారో వాటి ద్వారానే మీరు కొత్త ప్రపంచంలో సుసంపన్నులుగా అవుతారు. మీ బండారాలన్నీ నిండిపోతాయి అని చెప్తున్నారు బాబా. వరదానము, తండ్రి నుండి శక్తిని పొంది ప్రతి పరిస్థితిని పరిష్కరించే సాక్షి దృష్టా భవ. బాబా ఏం చెప్తున్నారు? బాబా చెప్తున్నారు, తండ్రి నుండి శక్తిని పొంది ప్రతి పరిస్థితిని పరిష్కరించే సాక్షి దృష్టా భవ. అతి తర్వాతనే అంతం ఉంటుందని పిల్లలైనా మీకు తెలుసు కదా. అతి పెరిగితే ఏమంటారు? అంతం వస్తుంది అని. కావున అన్ని రకాల అలజడులు అతిలో ఉంటాయి. పరివారంలో కూడా గొడవ ఉంటుంది, మనసులో కూడా అనేక చిక్కులు వస్తాయి, ధనం కూడా పైకి కిందికి అవుతుంది. కానీ ఎవరైతే తండ్రికి సహచరులుగా ఉంటారో, సత్యంగా ఉంటారో అటువంటి వారి బాధ్యత తండ్రిది. అటువంటి సమయంలో మనసు తండ్రి వైపు ఉన్నట్లయితే నిర్ణయ శక్తి ద్వారా అన్నిటినీ దాటివేస్తారు. సాక్షి దృష్టి కలవారిగా అయినట్లయితే తండ్రి శక్తి ద్వారా పరిస్థితిని సహజంగానే పరిష్కరిస్తారు అని చెప్తున్నారు బాబా కదా. స్లోగన్ను, ఇప్పుడు అన్ని తీరాలను వదిలి ఇంటికి వెళ్ళేందుకు ఏర్పాట్లను చేసుకోండి కదా. ఇప్పుడు అన్ని తీరాలని వదిలి ఏం చేయండి? ఇంటికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోండి అని చెప్తున్నారు బాబా. తప్పకుండా. థ్యాంక్ యూ బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం బాబా. ప్రతి ఆత్మను నేను సాక్షి దృష్ట ఆత్మను అంటే ప్రతి పరిస్థితిని సాక్షి స్థితిలో చూస్తూ ఏం చేయాలి? ఆ పరిస్థితి పైన విజయం పొందే ఆత్మను అని అర్థం. అచ్చా, ఓం శాంతి.